హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి టారో ఎఫ్హెచ్వి మోటార్కి వాటర్ సీల్ అనేది పోవడం జరిగింది. సో అది ఎలా వేయాలో చూద్దాం. సో ముందుగా పంప్ అనేది డివైడ్ చేసుకోండి. సో 4 నట్లనే టీవీ తీసిన తర్వాత పంప్ అనేది కొద్దిగా కుట్టవలసి ఉంటుంది. సో ఆ విధంగా కొడితేనే మనకి పంప్ అనేది సపరేట్ అవుతుంది. సపరేట్ అయింది కదా, ఇప్పుడు మనం చేతితో తెంపి వచ్చేసి ఫైబర్ ఎంపీఆర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఆ ఫైబర్ ఎంపీఆర్ తీయాలంటే వెనక సైడ్ ఉన్న కవర్ని రిమూవ్ చేయాలి. మాకు ఇక్కడ వెళ్ళడం లేదు కాబట్టి సుత్తితో కొద్దిగా కుట్టే ఓపెన్ అవుతుంది. వెనక వెనక సైడ్ ఫ్యాన్ అనేది ఉండడం జరిగింది. సో దీనికి లాక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్గా ఈ లాక్ అనేది నో స్పేర్ ద్వారా తీయాలి. నేను చేత్తో చింపి తెచ్చి మోటార్ షాఫ్ట్ ఫ్రెండ్స్. దీనికి మనం పైప్ రెంచ్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకు ఈ ఫైబర్ ఎంప్లేయర్ అనేది తీయడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. పైప్ రెంచ్ అనేది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫైబర్ ఎంప్లేయర్కి ఏదైనా పత్తి లాంటిది పెట్టుకొని తింపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా తెంపితేనే లూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, తెంపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తెంపాలి, ఎందుకంటే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. వాటర్ సీల్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ముందుగా కొత్త వాటర్ సీల్ అనేది తీసుకుని దాని హైట్ అనేది అడ్జస్ట్మెంట్ ఉందో లేదో చూసుకోవాలి. హైట్ అడ్జస్ట్ అయిన తర్వాత వాటర్ సీల్ అనేది డైరెక్ట్గా ప్రెస్ చేసుకోవడం జరుగుతుంది. సో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంప్లేయర్ అనేది టైట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మళ్ళీ యథావిధిగా పైప్ రెంచ్ అనేది వేసి మళ్ళీ టైట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. టైట్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే ఫైబర్ కాబట్టి ఇరిగిపోయే ఛాన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. సో జాగ్రత్తగా టైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పంప్ అనేది ఫిట్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా క్లీన్ చేసుకొని అన్బర్న్ పేస్ట్ అయినా కానీ గ్రీస్ అయినా కానీ పెట్టుకొని ఫిట్ చేసుకుంటే వాటర్ అనేది లీక్ కాకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మా దగ్గర అన్బర్న్ పేస్ట్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి మేము దాన్ని వాడుతున్నాము. ఉంటే మీరు ఇది వాడచ్చు, లేదంటే గ్రీస్ అయినా పర్లేదు. మళ్ళీ ఒకసారి పంపు 4 నట్లు అనేది ఫిట్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది పోసి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్.